మేము చాలా రోగాలకు సంబంధించి మేము ఈ ఫార్ములా తయారు చేసాం, మా దగ్గర దీనికి చికిత్స ఉందని చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి మామూలు వరకు పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తారు. కానీ డాక్టర్ మంజుల మాత్రం ప్రతి వ్యక్తిని ఆ వ్యక్తిగతంగా ఉండే రోగాన్ని చూడాల్సిన అవసరం ఉంది, దాన్ని స్టడీ చేయాలంటారు. ఏంటి అసలు ఎందుకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన చేతిలోనే మన 5 fingers ఆర్ డిఫరెంట్, అవునా కదా? మన కన్ను రైట్ కన్ను ఇట్లా ఉంటే రైట్ కన్ను ఇట్లా ఉంటుంది. సో మనలోనే ఇంత తేడా ఉంటే అందరూ ఒకటేలాగా చాపామారలా ఉండరు. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్. ఒక మనిషికి ఇప్పుడు మీకు బి కాంప్లెక్స్ పడచ్చు, నాకు బి కాంప్లెక్స్తో రియాక్షన్ రావచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అందరం వేరే వేరే. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మీకున్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ఇందాక ఒక పేషెంట్ కూడా వచ్చారు, బ్లీడింగ్ ప్రాబ్లం అంటే అందరికి ఒకటి ఉండదు రీజన్. మీలో ఎందుకు బ్లీడింగ్ అవుతుంది ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. అది ఎడినోమైసిస్ మూలంగానా, ఫైబ్రాయిడ్ మూలంగానా, హార్మోనల్ ఇంబ్యాలెన్సా, ఏది తెలియకుండా మెనపోజే ఉండొచ్చు మేడం, ఉండొచ్చు కదా. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్. వీ నీడ్ టు నో వెదర్ యువర్ పెరిమెనపోజల్, అందుకే మీకు ఇలా ఇర్రెగ్యులర్ అవుతుందా అనేది. సో సెకండ్ మీ హార్మోన్స్ ఏంటో చూసుకుంటే ఆ హార్మోన్స్లో తేడా తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మనమే ఊహించుకుని చేయాల్సిన ఇది ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, అంతే, పర్సనలైజ్డ్ కేర్. మరి ఎందుకంటే ఎక్కువ శాతం వైద్యులు కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, దీనికి మీరు ఎక్కడెక్కడ హోర్డింగ్స్ అవి చూస్తూ ఉంటారు, ఒక ఫార్ములా ఉంది, మా దగ్గరికి రండి అనేది ఉంటుంది. ఇది ఎంతవరకు జనరల్గా అంటే సొసైటీ కోసం ఆలోచించే మీలాంటి డాక్టర్స్ ఉన్నారు? ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇట్ కమ్స్ లైక్ దట్ బికాస్ దెర్ ఆర్ లెస్ డాక్టర్స్ అండ్ మోర్ ఇది ఉండటం వల్ల మనకి ఇది ఇలా సరిపోతుంది ఇంత అలాగా అనేసి. బట్ ఐ బిలీవ్ దట్ ఇండియా హ్యాస్ గుడ్ ఇనఫ్ డాక్టర్స్ చాలా మంది వేర్ వీ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ ట్రీట్. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ డోంట్ నీడ్ పర్సనలైజ్డ్ కేర్. 90% పేషెంట్స్కి సింపుల్ ప్రాబ్లమ్స్, దగ్గు జలుబు అట్లా ఉంటాయి. ఎక్కువగా డిస్కస్ చేసి ఏంటి ప్రాబ్లం తెలుసుకుని ట్రీట్ చేయాల్సిన కేసు 10%లోనే ఉంటాయి. అలాంటి వాళ్ళైనా సరే కరెక్ట్ డాక్టర్ని చూస్ చేసుకుని కరెక్ట్గా పర్సనలైజ్డ్ కేర్ చేసుకోవాలనేది నా అభిమతం.